హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను మా ఫ్రెండ్‌ని కలిసినప్పుడు అతను నాతో షేర్ చేసుకుందేంటంటే, నాకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో 3.5 లాక్ ప్రాఫిట్ వచ్చింది. ఆగస్టు 3 నాడు. అది కూడా వితిన్ హాఫ్ అన్ అవర్‌లో నాకు 3.5 లాక్ ప్రాఫిట్ రావడం జరిగింది అని వాడు నాతో చెప్పిండు. సో, అది వినగానే నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. ఎందుకంటే, బయట జనరల్‌గా మనం ఏం వింటూ ఉంటామంటే, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ. అది కూడా ఎఫ్ అండ్ ఓ ఫ్యూచర్ ట్రెండ్ ఆప్షన్స్ అనేది చాలా అంటే చాలా రిస్కీ. అందులో మాక్సిమం మన అమౌంట్ అనేది లాస్ అవ్వడానికే ఛాన్సెస్ ఉంటాయి తప్ప ప్రాఫిట్ రావాలంటే చాలా, చాలా రేర్‌గా ప్రాఫిట్ మనకు రావడం జరుగుతుంది. అందువల్ల మనం జనరల్‌గా బయట వింటూ ఉంటాం. కానీ ఇతను హాఫ్ అన్ అవర్‌లో 3.5 లాక్ ప్రాఫిట్ రావడం అనేది నాకు చాలా షాకింగ్ అనిపించింది. నాకు రీజన్ ఏంట్రా అంత అమౌంట్ నీకెలా వచ్చింది అని నేను అతన్ని అడిగినప్పుడు అతను ఏం చెప్పిండంటే, ఏదో కొత్త సిస్టమ్ అంట సీఏఎస్ అనేది కొత్త ఎన్ఎస్‌సి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుర్రంట. సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని. సో, ఎన్ఎస్‌సి ఏంటంటే ఇలా టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఉంటాయి. ఇండియాకి సంబంధించిన టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. అన్ని సెక్టార్స్ నుండి. సో, దీనికి హెడ్ ఏంటంటే సెబీ సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏదైనా మార్కెట్‌లో ఇల్లీగల్‌గా ఏమైనా జరిగినా ఈ సెబీ అనేది యాక్షన్ తీసుకుంటుంది. కంపెనీస్ పరంగా గానీ, లేకుంటే ఎవరైనా హై పెద్ద పెద్ద ప్లేయర్స్ ఏమైనా మానిప్యులేట్ చేసినా వాళ్ళ మీద సెబీ అనేది యాక్షన్ తీసుకుంటుంది. సో, ఎన్ఎస్‌సి అనేది సెబీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ సీఏఎస్ అనే సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. సో, సీఏఎస్ దీనివల్ల నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందిరా అని వాడు నాతో షేర్ చేసుకుండు. సో, అసలు ఏంటి సీఏఎస్? దీనివల్ల జీవితంతా 3.5 లాక్ ప్రాఫిట్ ఎలా వచ్చింది? అని నేను అడిగినప్పుడు వాడు నాతో ఇంకోటి ఏం చెప్పిండంటే, వాడు కాల్ ఆప్షన్ తీసుకుండంట. అంటే 24,500 దగ్గర కాల్ ఆప్షన్ తీసుకుండు. ₹28.5 దగ్గర తీసుకుండంట. 40 లాట్స్ తీసుకుండంట వాడు. అయితే అది 28.5 ప్రీమియం అనేది 114.5 ఎంతో పెరిగిందంట. దాంట్లో వానికి కొంచెం స్పాన్ ఆఫ్ టైమ్‌లో 3.5 లాక్ ప్రాఫిట్ రావడం జరిగింది. సో, వాడు కొంచెం హ్యాపీనెస్‌గా కొంచెం వాడి ఫేస్‌లోనే కనిపిస్తుందది అంత ప్రాఫిట్ అనేది. సో, వాడు దాన్ని కొంచెం డెలైటెడ్ మోడ్‌లో నాకు షేర్ చేసుకోవడం జరిగింది. సో, సీఏఎస్ సిస్టమ్ అది ఏంటిది అని దాని గురించి కొంచెం గూగుల్ చేస్తే నాకు తెలిసిందేంటంటే, సీఏఎస్ ఏంటంటే అది క్లోజింగ్ యాక్షన్ సిస్టమ్. సో, నార్మల్‌గా మార్కెట్ అనేది 3:15 నుండి 3:30 వరకు ఉంటాయన్నమాట. స్టాక్ మార్కెట్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ టైమింగ్స్ అనేది 3:15 నుండి 3:30 వరకు ఉంటాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది దాని ప్రైస్ ఎలా క్లోజ్ అవుతుందంటే 3, 3 నుండి 3:30 అంటే హాఫ్ అన్ అవర్ టైంలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యొక్క ప్రైస్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఎఫ్ఎన్ఓ కాదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఉన్న షేర్స్ యొక్క ప్రైస్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా! ఎగ్జాంపుల్స్ ఎస్‌బీఐ గాని, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ కంపెనీస్ అనేవి ఎఫ్ఎన్ఓలో ఉంటాయన్నమాట. వీటి యొక్క ప్రైస్ అనేవి లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో క్లోజ్ అవుతూ ఉంటాయి. అవి దేన్ని బేస్ చేసుకొని క్లోజ్ అవుతాయంటే వీడబ్ల్యూఏపీ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్‌ని బేస్ చేసుకొని వీటి యొక్క ప్రైస్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఆహ్, కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఉన్న స్టాక్స్ ప్రైస్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందనమాట. సో, వీడబ్ల్యూఏపీని బేస్ చేసుకొని దాని యొక్క ఫైనల్ ప్రైస్ ఎక్కడ డిసైడ్ అయ్యి ఉండాలి అనేది ఎన్ఎస్‌సి వాళ్ళు వీడబ్ల్యూఏపీని బేస్ చేసుకొని దాని యొక్క ప్రైస్‌ని డిసైడ్ చేస్తూ ఉండేవారు. దానివల్ల ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఒకటేసారి లార్జ్ క్వాంటిటీస్‌ని ప్లేస్ చేయలేరు. ఇంకా వాళ్ళు మార్కెట్‌ని కూడా మానిప్యులేట్ చేసే ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువుంటాయన్నమాట. అంటే మాక్సిమం మార్కెట్‌ని వాళ్ళు కొంచెం బిగ్ క్వాంటిటీస్‌ని పెట్టి లాస్ట్ ఏదైతే ఆ టైం ఉంటుందో హాఫ్ అన్ అవర్ ఆర్ కొంచెం టైంలో వాళ్ళు మార్కెట్‌ని కొన్ని బిగ్ క్వాంటిటీస్ తోటి మార్కెట్ ప్రైస్‌ని మూవ్‌మెంట్‌ని వాళ్ళు స్టాక్ యొక్క ప్రైస్ మూవ్‌మెంట్‌ని వాళ్ళు కొంచెం మానిప్యులేట్ చేయగలుగుతారనమాట. బిగ్ బిగ్ ప్లేయర్స్ లార్జ్ అమౌంట్ తోటి లార్జ్ క్వాంటిటీస్ తీసుకొని. సో, వీడబ్ల్యూఏపీ వల్ల కొంచెం అది కొంచెం స్టాండర్డ్ సిస్టమే అది. దానివల్లనే ప్రైస్ అనేది సెటిల్ అవుతూ ఉండేది. కానీ సెబీ వాళ్ళు ఇంకా ఎన్ఎస్‌సి వాళ్ళు వీళ్ళేంటంటే ఇండియన్ మార్కెట్ యొక్క ఎఫ్ఎన్ఓ స్టాక్ యొక్క ప్రైస్‌ని ఇంకా స్టాండర్డ్‌గా చేయనీకి, ఇంకా బెటర్ చేయనీకి ఈ సీఏఎస్ అనే సిస్టమ్‌ని మేము తీసుకొచ్చాం. అంటే బిగ్ ప్లేయర్స్ వీడబ్ల్యూఏపీ ఒక టైమింగ్ 3:30 వరకు క్లోజ్ అవుతాయి. అనే టైమింగ్ వాళ్ళకు ఐడియా ఉండి వాళ్ళేంటంటే కొంచెం లార్జ్ క్వాంటిటీస్‌ని మార్కెట్‌లో పంప్ చేసి ప్రైస్‌ని కొంచెం మానిప్యులేట్ వాళ్ళకు ఆ కెపాసిటీ అనేది వీడబ్ల్యూఐపీలో కూడా వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంది. సో, అది కూడా వాళ్ళకుండద్దు. 0% 1% కూడా వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండద్దు అనే ఇంటెన్షన్ తోటి ఎన్ఎస్‌సి వాళ్ళు ఏం చేసిర్రంటే ఈ సీఏఎస్ అనే సిస్టమ్‌ని తీసుకొచ్చిర్రనమాట. దీంట్లో ఏంటంటే మార్కెట్ అనేవి 9:15 నుండి 3:15 వరకే క్లోజ్ అయిపోతాయి. అంటే ఎఫ్ఎన్ఓ చేసుకోనికి స్టాక్స్‌లలో. ఎఫ్ఎన్ఓ స్టాక్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ట్రేడింగ్ అనేది 9:15 నుండి 3:15 వరకే క్లోజ్ అయిపోతాయి.
అది కూడా వీడబ్ల్యూపీ కొంచెం రిఫరెన్స్ ఒక ప్రైస్ ఉంటుందన్నమాట. ఆ ప్రైస్‌ని తీసుకొని వాళ్ళు ఏంటంటే ఆ ప్రైస్‌ని తీసుకొని వాళ్ళు 340 వరకు ఏ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ క్లోజ్ అవ్వాలి అనేది 315 వరకు ఏదైతే వీడబ్ల్యూపీ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్‌ని తీసుకొని 340కి ఏ ప్రైస్ మీద మార్కెట్స్ క్లోజ్ అవ్వాలి అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో స్టాక్స్ అనేవి క్లోజ్ అవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ సిఏఎస్ అనే సిస్టమ్‌ని తీసుకొచ్చారనమాట. సో, దీంట్లో ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్ 315కి ఆల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ యొక్క ప్రైస్ అనేది క్లోజ్ అయిపోతాయి. అక్కడికే క్లోజ్ అయిపోతాయి. కానీ 315 నుండి 320 వరకు ఏంటంటే మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చనమాట. అంటే అది ఎక్స్‌చేంజ్‌కెళ్తుంది మన ఆర్డర్. మనం పెట్టుకున్న ఆర్డర్ 315 నుండి 320 వరకు ఆర్డర్ ఎక్స్‌చేంజ్‌కెళ్తుంది. మళ్ళీ 315 వరకు ఏంటంటే మనం పెట్టుకున్న ఆర్డర్స్ అనేవి ఎక్స్‌చేంజ్‌కెళ్తాయి. అదే 320-325 ఏంటంటే మనం మార్కెట్ ఆర్డర్ ఇంకా లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చనమాట ఈ టైమింగ్‌లో. మళ్ళీ 325 నుండి 330 ఈ టైంలో ఏంటంటే ఓన్లీ లిమిట్ ఆర్డర్సే పెట్టుకోవాలి మనం. ఓన్లీ లిమిట్ ఆర్డర్స్ నాట్ మార్కెట్ ఆర్డర్స్. లిమిట్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు మనం. సో, అలా మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సో, లాస్ట్ 340 ఆ టైమింగ్‌లో ఏంటంటే లాస్ట్ 2 మినిట్స్‌లో మార్కెట్ అనేది ఎప్పుడు క్లోజ్ అయ్యేది మనకు తెలవది. 3 అంటే 120 సెకండ్స్ ఉంటాయి లాస్ట్ 2 మినిట్స్‌లో. 340 అంటే 338-340 మధ్యలో ఎప్పుడైనా మార్కెట్ క్లోజ్ అవ్వచ్చు. 120 సెకండ్స్ ఎందుకంటే ఒక ఎగ్జాక్ట్ టైమింగ్ ఎన్ఎస్‌సి వాళ్ళు ఈ టైంకి మనం మేము క్లోజ్ చేస్తాం మార్కెట్స్‌ని వాళ్ళు చెప్తే బిగ్ ప్లేయర్స్‌ని లాస్ట్ ఆ టైమింగ్‌లోనే ఎగ్జాక్ట్ ఆర్డర్ పెట్టి మళ్ళీ మార్కెట్‌ని మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉంటది కాబట్టి లాస్ట్ 2 మినిట్స్ ఏంటంటే వాళ్ళు 2 మినిట్‌లో ఎప్పుడైనా 120 సెకండ్స్‌లో ఎప్పుడైనా మార్కెట్ క్లోజ్ అవ్వచ్చు అనే థీమ్‌ని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో, దాంతోటి ఎక్కువ బిగ్ ఆర్డర్స్ రాకుండా, ఎక్కువ మంది మనీ లూజ్ అవ్వకుండా ప్రైస్ అనేది కొంచెం అటు ఇటు కాకుండా ఎగ్జాక్ట్ ప్రైస్‌ని వాళ్ళు క్లోజ్ చేయడం జరుగుతుంది. సో, ఈ సిస్టమ్ అనేది కొంచెం బిగ్ ప్లేయర్స్‌ని కంట్రోల్ చేయొచ్చు అనే దాంతోటి తీసుకురావడం జరిగింది. సో, ఇది ఆగస్టు 3 నాడు ఏంటంటే వితిన్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో మార్కెట్ అనేది దగ్గర 180 దగ్గర 200 పాయింట్స్ పెరగడం జరిగింది. సో, దాంతోటే మా ఫ్రెండ్‌కి అంత 3.5 లాక్ ప్రాఫిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఇది సీఏ సిస్టమ్ గురించి. థాంక్ యూ.